అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. కానీ అలాంటిదేమీ లేకుండా చెప్పే మాటలతో ఉన్న ఇమేజ్ పోగొట్టుకోవటం మినహా మరింకేమీ ఉండదు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎమ్మెల్యే సంపత్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తన దూకుడు మాటలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని సైతం ఆకర్షించిన సంపత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్లుగా లేవని చెబుతున్నారు. అధినేతను కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు సైతం ధైర్యం చేయలేని టీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ఎన్నికల్లో అధినేత మాటకు భిన్నంగా తమ ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయనున్నారంటూ మాటలు చెబుతున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్కు తెలంగాణ రాష్ట్రం నుంచి 38 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేయడానికి ఆమోదం తెలిపినట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంలో మీరా కుమార్ పాత్ర కీలకమన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన రాష్ట్రంలో 90% ఓట్లు మనస్సాక్షిగా ఆత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరా కుమార్కే ఓటు వేస్తున్నారని, అందులో గులాబీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటారని చెప్పారు. సంపత్ మాటలు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసినా నిజానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అంత సీన్ లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మాటకు భిన్నంగా వ్యవహరించే పరిస్థితి లేదన్నది స్పష్టం. ఇలాంటి వేళలో ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే వారి రాజకీయ జీవితం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లటం ఖాయం. అలాంటప్పుడు రిస్క్ ఎందుకు తీసుకుంటారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇలాంటి మాటల్ని సంపత్ ఎందుకు మాట్లాడి ఉంటారన్న ప్రశ్నకు పలువురు చెబుతున్న సమాధానం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మాటకు భిన్నంగా వ్యవహరించే ధైర్యం, దమ్ము ఏ గులాబీ నేతకు లేదని, కాకుంటే ప్రశాంతంగా ఉన్న కొలనులో చిన్న రాయి వేస్తే ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయో అదే రీతిలో టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపటానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు. అనుమానం లేకున్నా అనుమానం కలిగేలా వ్యవహరించడం ద్వారా గులాబీ అధినాయకత్వానికి కాస్తంత కన్ఫ్యూజన్, మరి కాస్త సందేహం కలిగించే మైండ్ గేమ్లో భాగంగానే సంపత్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వచ్చి ఉంటాయని చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.